భారతీయులం అంటే గుడికెళ్ళినప్పుడు చేతులు జోడించి భగవంతునికి మనం నమస్కరించే విధి విధానమే ఉంటుంది. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అనే చెప్తారు కదా. సో పెద్దవాళ్ళకు నమస్కరించిన గుడికెళ్ళినా 2 చేతులు జోడించే కదా మనం నమస్కారం పెట్టాల్సింది. అలా కాకుండా డిఫరెంట్ స్టైల్లో నమస్కారం పెడుతున్నారు. భగవంతుని బయటికి వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళకి నమస్కారం పెట్టిన ఈ మధ్యలో చూసిన విషయాలు ఇవి అనమాట. గుడికెళ్ళినాక అక్కడ ఎలా చేస్తున్నారంటే నమస్కారం, భగవంతుని పాదాలు ఉంటాయి కదా ముందర, అక్కడ ఇలా చెయ్యి పెట్టి ఇలా మధ్యలో ఇక్కడ ఛాతీ మీద పెట్టేసి ఇలా కళ్ళు మూసుకొని ఇలా చేస్తున్నారు ఒకటే చేతుని. ఇంకో కొందరైతే కంప్లీట్గా ఇలా క్రాస్ ఇలా పెట్టుకుంటున్నారు. హిందూ దేవాలయాలకు వచ్చి ఇంకొందరైతే ఇలా పెట్టుకొని తన చేతికున్న ఉంగరాలను ఇలా కిస్ చేస్తున్నారు, ఇట్లా మూతి మీద కొట్టుకుంటున్నారు. ఇదేం నమస్కారాలో అర్థం కావట్లేదు. అప్పుడు కరోనా వచ్చినప్పుడు మోదీ గారు విదేశీ పర్యటన చేశారు. కరోనా అయిపోయినాక ఒక 6 monthsకి. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇట్లా నమస్కారం అంటే సెకండ్ ఇస్తారు కదా, బయట దేశాలకు వెళ్ళినప్పుడు సెకండ్ ఇవ్వకుండా, అంటే వైరస్ అనేది వ్యాపిస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు కూడా చేతులు జోడించి వాళ్ళే ఫస్ట్ నమస్కరించారంట. అంటే మన భారతీయులు నమస్కారాన్ని ఎంత సంస్కృతిగా భావిస్తున్నామని హ్యాపీగా ఫీల్ అయ్యాం. అంటే బయట దేశస్తులేమో నమస్కారం పెట్టి మన సంస్కృతిని గౌరవించినప్పుడు మనమేమో ఇలా అనుకొని డిఫరెంట్ వైవిధ్య నమస్కారాలు భగవంతుని ముందటైనా పెద్దవాళ్ళ ముందటైనా ఇలా చేస్తున్నాం అనమాట. బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ వాళ్ళ యొక్క వెస్ట్రన్ కల్చర్ని మనకు అందించి వెళ్ళారు. దాన్ని మనం అవలంబిస్తున్నాము. భగవంతునికి 2 చేతులు జోడించి అట్లీస్ట్ ఒక నమస్కారం విధి విధానంగా కూడా ఎవరు భావించట్లేదు. అసలు మన కల్చర్ ఎక్కడ పోతుంది, ఏంటి భారతీయత? అందుకే ప్రతి వాళ్ళు చిన్నప్పటించే పేరెంట్స్ పిల్లలకు కూడా చేతులు జోడించి ఆత్మ నమస్కారం చేయాలి. బికాజ్ ఏంటంటే ఈ చేతులలో పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. రెండు చేతులు జోడించినప్పుడు ఒక పాజిటివ్ వైబ్రేషన్ అది మొత్తం మన బాడీలో, అంటే దేవుని దగ్గరికి వెళ్ళినా ఎవరికి పెట్టినా కూడా కళ్ళు మూసుకొని కాసేపు భగవంతుడికి 2 చేతులు నమస్కారం పెట్టినప్పుడు సో మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడినప్పుడు బాడీలో ఉన్నటువంటి ఒక మంచి శక్తి ఉత్పన్నమవుతుంది అనమాట. అది ఒక సైంటిఫిక్ రీజనే. ఆ పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు. సో పిల్లలకు కూడా మీరు అదే చెప్పండి. నమస్కారం అంటే ఏదో హాయ్ హలో నమస్తే ఇలా కాకుండా 2 చేతులు జోడించి నమస్కారం ఎట్లా చేయాలనేది పేరెంట్స్ చిన్నప్పటి నుంచే పిల్లలకు చెప్పడం వల్ల అది అలవాటుగా మారిపోతుంది అనమాట. సో అది సాంప్రదాయం కాబట్టి ఖచ్చితంగా అందరూ అవలంబించాలని కోరుకుంటున్నాను.